జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సార్, NHTV నిర్వహిస్తున్న NH టాక్స్ అంటే ఇండియా టు భారత్ అనే అంశాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు సార్? యాక్చువల్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్. అంటే దీని మూలంగా ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి సామాన్య మనుషులకు కూడా తెలిసి వస్తుంది ఇండియా టు భారత్ అనేది ఏమిటి అన్నది చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఈ ప్రోగ్రాంలో చెప్పబడింది. దీనివలన చాలామందికి ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే ఏ విధంగా ఈ బీజేపీ గవర్నమెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇండియాని ఈ మార్గంలో తీసుకెళ్ళడానికి. 10 ఏళ్ల మోదీ హయాంలో అంటే ప్రభుత్వం తరపున అసలు ఎలా ఉంది పాలన? అంటే ఇంక బాగుంది అనుకుంటున్నారా, లేకపోతే మీ ఉద్దేశం ఏంటి పాలన గురించి చెప్పాలంటే? పాలన గురించి నిజంగా చెప్పాలంటేనండి, ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా కూడా కొన్ని డిస్కస్ జరిగాయి. అది కాకుండా సామాన్య ఒక పౌరునిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే చాలా వరకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశారు. దేశంలోనే కాదు విదేశాల్లో కూడా జరిగాయి. అవన్నీ ఒక ఎగ్జాంపుల్. మనము ఐటీ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ రంగాల్లో కానీ ఇలాంటి డెవలప్మెంట్ ఈ 10 సంవత్సరాల్లో చాలా అమోఘంగా జరిగాయండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ బీజేపీ గవర్నమెంట్ అండి. ప్రపంచమంతా ప్రజెంట్ భారతదేశాన్ని బాస్గా అనుకుంటుంది. సో దానికి సంబంధించి మీరేం చెప్తారు? ఇట్ ఈస్ గ్రేట్ పాయింట్ అండి, కరెక్ట్ పాయింట్ మీరు చెప్పారు. ఇంతకుముందు ఈ స్పీచ్లో మన సాయి గారు చెప్పారు, మన కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఈ రోజులో ఒకప్పుడు విదేశాల్లో మేము చాలా విదేశాలు తిరిగాను, నేను ఉద్యోగరీత్యా తిరిగాము మేము. అప్పుడు ఇండియాకు ఉన్న ఇంప్రెషను ఇమేజ్కును ఈ 10 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మూలంగా ఇమేజ్ చాలా చేంజ్ అయిందండి. ఇప్పుడు ఒకప్పుడు మనం బానిసలుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు మనం బాస్ స్టేజ్కి ఎదుగుతున్నామండి. దట్ ఈస్ ద డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికీ. సార్, సో మీరు చెప్పింది 100% కరెక్ట్. సో నేను నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ మీరు చెప్పేశారు. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకి మన ఇండియన్స్ వెళ్ళినప్పుడు వచ్చే రెస్పాన్స్ కానీ ఇప్పుడు వెళ్తున్నప్పుడు వస్తున్న రెస్పాన్స్ అంటే బిట్వీన్ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ చెప్పాలి అంటే మీరేం చెప్తారు? చూడండి, ఒకప్పుడు నేను మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో పనిచేశాను, డెవలప్డ్ కంట్రీస్లో కెనడాలో, అమెరికాలో అన్ని దేశాల్లో పనిచేశానండి. ఒకప్పుడు మన మీద ఉండే అభిప్రాయానికి ఇప్పటికీ చాలా పెద్ద వ్యత్యాసం రావడానికి కారణం ఏంటండి, మనం చేసిన ప్రగతి. ఐటీ రంగంలో మనం చేసిన ప్రగతి, వ్యవసాయ రంగంలో మనం చేసిన ప్రగతి అండ్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్. మన భారతదేశంలో ఉన్న మూల్యమైన ఇంపార్టెంట్ వస్తువు ఏంటంటే మనము హ్యూమన్ బీయింగ్, దాన్ని మీరు తెలుగులో చెప్పండి, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం మనుషులకి విలువ ఇవ్వటం, అది ఒక మహా ఉత్తమమైన గుణము ఇండియన్స్లో ఉన్నది, మానవత్వం. ఈ మానవత్వంతో ఒకప్పుడు మన మీద ఉండే అభిప్రాయాన్ని ఇప్పుడు చాలా దేశాలు మార్చుకున్నాయి. ఎందుకంటే మన ప్రగతి మూలంగా మన బిహేవియర్, మన యాటిట్యూడ్, మనం చేసే పనులే మాట్లాడుతున్నాయి. మన వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు, మన రిజల్ట్స్ స్పీక్ చేస్తున్నాయండి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.